తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. దశమంలో చంద్రుడు, 9లో గురువు, 6లో శని, ఏకాదశంలో కేతువు. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని పనులు మొదలుపెట్టండి. శుభ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. అదృష్ట దేవత అనుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. పుణ్యం లభిస్తుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. న్యాయపరమైన అభివృద్ధి సూచితం. బాధ్యతాయుతంగా పనులు నిర్వర్తించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆటంకాలు తొలగుతాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఇతరులతో ఎక్కువగా చర్చించవద్దు. మితభాషణం శక్తినిస్తుంది. దైవబలం కాపాడుతుంది. పనులు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. కొత్త ప్రయోగాలు ఏమి చేయొద్దు. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యము. అలాగే ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశివారు? శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? అష్టమంలో సూర్యుడు కూడా ఉన్నారు కాబట్టి సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.